ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువైపోయింది. యూట్యూబ్ సంబంధించిన కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ మంది అయిపోయినారు. సో, బోల్డ్ కంటెంట్ గురించి గతంలో మాట్లాడడానికి ఆలోచించేవారు. ఇప్పుడు బోల్డ్ గాని, సెక్స్ గాని, ఈ రిలేషన్‌షిప్, అఫైర్స్ కోసం బహిరంగంగా ఎక్కడైనా మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో ఎయిడ్స్ గురించి మాట్లాడుకున్నట్టు ఇప్పుడు అన్ని రిలేషన్స్ గురించి పెళ్ళైన తర్వాత అఫైర్స్ కోసం బహిరంగంగా మాట్లాడుకుంటారు. దాంతో పాటు సినిమాలకు సంబంధించిన రోస్టింగ్ గాని, ఎంత పెద్ద స్టార్ ఉండని లెజెండరీ యాక్టర్స్‌ని కూడా రోస్ట్ చేస్తున్నారు. అంటే ట్రోల్‌లు, రోస్టింగ్ చేస్తున్నారు చాలామంది కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్ అనే పేరుతో. అలాగే దీనికి సంబంధించి డార్క్ కామెడీ అనే ఒక సెక్స్‌కి సంబంధించిన ఇష్యూ కూడా రీసెంట్‌గా జరిగింది. డార్క్ కామెడీ హీనంగా మాట్లాడడం, హీనంగా ట్రోల్ చేయడము, ఒక తండ్రి కూతుర్ల మధ్యల సెక్స్ జరిగితే ఎలా ఉంటదనే డార్క్ కామెడీ రీసెంట్‌గా జరిగింది. 'ప్రణీత్ హనుమంత్' కేసులో. ఇలాంటి దాంట్లో జస్టిస్ ఏం చెప్తుంది? లా ఏం చెప్తుంది? ఇప్పుడు మనకు ఇదంతా గూడా బేస్డ్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ మనకు జరుగుతున్నాయి. ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ ఫండమెంటల్ రైట్స్‌లో కొన్ని ఎగ్జెంప్షన్స్ గూడా ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ మీకు మాట్లాడే హక్కు ఉందని చెప్పారు. దాన్ని బట్టి నడుస్తున్నాయి. బట్ దాన్ని మితిమీరి సొసైటీకి అన్యాయం జరుగుతుంది, నేషన్‌కి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఉంటే, దాంట్లో ఎలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయి గూడా తెలుసుకోవాలి. ఎవరైనా మాట్లాడితే. ఏదైనా లిమిటేషన్స్‌తో మాట్లాడుకోవాల. దాన్ని మాట్లాడితే మాత్రం వాళ్ళకు చట్టము తన రుచి తను చూపిస్తుందనమాట. ఓకే. సో, ఇవన్నీ ఎట్లా జరుగుతుందంటారు? యాస్ ఎ అడ్వకేట్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేనేమన్నంటే అది మీరు ప్రాంక్స్ తీసేటప్పుడు మితిమీరి ప్రాంక్స్ తీయడం గాని ఇవన్నీ కూడా ఆహ్, ఔట్ ఆఫ్ బాక్స్. హ్మ్. వితిన్ బాక్స్‌లో ఇట్స్ అయితే ఓకే. యాస్ ఎ ఫన్ అట్ వాట్ ఇట్ మే బి. బట్ దానివల్ల ఇప్పుడు నేనేమంటున్నా అంటే అదే మీ రైట్స్ మీరు వినియోగించుకోండి. బట్ అవతల రైట్స్‌కి ప్రైవసీ, అవతల వాళ్ళ రైట్స్ ఎప్పుడైతే దెబ్బతింటున్నాయో అప్పుడు మీకు డెఫినైట్‌లీ యూ ఆర్ పనిషబుల్. ఓకే. యాస్ పర్ అప్రాప్రియేట్‌లా అది ఫైన్ అయినా కావచ్చు, రిమాండ్ అయినా కావచ్చు వాటెవర్ ఇట్ మే బి.